మీనరాశి జాతకులకి గోచారీత్యా ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా ఏ గ్రహాల యొక్క స్థితిగతి అనుకూలతగా ఉంది, ఏ గ్రహాలకంతా కూడా జపాలు దానాలు ఆచరించాలి, సంపూర్ణ విశ్లేషణ చేయడం జరుగుతుంది. రాజ్యోగము ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మీనరాశి జాతకులంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో జన్మస్థ శని దోషం అనే దోషం ఉంది. దీని నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా తైలాభిషేకం చేసుకోవడం, తిలలు దానం చేసుకోవడం వల్ల కార్యసిద్ధి కార్యజయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. కూష్మాండ దానం అనే దానాన్ని చేసుకోవడం వల్ల జాతకరీత్యా ఉన్న సర్వగ్రహ దోష నివారణ కలుగుతుంది. ఈ యొక్క తెల్ల గుమ్మడికాయనంతా కూడా బ్రాహ్మణోత్మకంతా కూడా మహావిష్ణువు స్వరూపంగా భావించి మమ జాతకరీత్యా గోచారీత్యా సర్వగ్రహదోష నివారణార్థమనే సంకల్పంతో ఈ యొక్క కూష్మాండ దానాంచ కరిచేత అనే సంకల్పంతో దక్షిణ సహితంగా బ్రాహ్మణోత్మకంతా కూడా దానం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అష్టమి నవమి తిథుల్లో మరియు పౌర్ణమి లేదా అమావాస్య తిథుల్లో అంతా కూడా కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించి అక్కడంతా కూడా స్వామివారికి అభిషేకము అన్నదానం చేయడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శనీశ్వర దోష నివారణార్థం 19 శనివారాల దాకా ఈ యొక్క శనీశ్వరుడికి అభిషేకము ప్రదక్షిణాలు చేయమని చెప్పేసి అంటూ ఉంటారు. ప్రధానంగా తద్వారా ఈ కార్యం అంతా కూడా చేయడం వల్ల అఖండ పుణ్య ఫలితం కలిగి మీకంతా కూడా జాతకరీత్యా ఉన్న సకల గ్రహదోష నివారణ కలుగుతుంది. అఖండ పుణ్యయోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వర కవచాన్ని అంతా కూడా బ్రాహ్మణత్వంతో పారాయణం చేయించడం వల్ల జాతకరీత్యా ఉన్న సర్వ ప్రతిబంధకాలంతా కూడా తిరిగి మీకు ఐశ్వర్య యోగం సిద్ధిరవడానికి, అనారోగ్య బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అపమోక్ష దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్త తీసుకోవడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు పొందుతారు. పుణ్యక్షేత్రాల దర్శనాలు ఆచరించండి. దత్తాత్రేయ పుణ్యక్షేత్రాలు కానీ, పరమేశ్వరుడు పుణ్యక్షేత్రాలు కానీ, ప్రధానంగా సీతారాముల కళ్యాణం కానీ పుణ్యక్షేత్రం ఆచరించడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. సీతారాముల కళ్యాణం ఎవరైతే ఆచరిస్తుంటారో మీనరాశి జాతకులంతా కూడా ఈ యొక్క పంచమస్త బృహస్పతి యోగం అంతా కూడా మారిన తర్వాత వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మిథున రాశిలో బృహస్పతి సంచారం అంతా కూడా రాజయోగ కారణంగా మారుతుంది. ఈ యొక్క గృహయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. అఖండ పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి అభిషేకాలు చేయించండి. అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల కార్యసిద్ధి కార్యజయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతారాధనలో భాగంగా మన్యసూక్త పారణం అంతా కూడా ఆచరించి మన్యసూక్తంతో మూలమంత్ర సహితంగా, శ్రీరామ మూలమంత్ర సహితంగా, హనుమత్ మూలమంత్ర సహితంగా సంబిట్టుతంగా చేసి యజ్ఞమోహమాది కార్యక్రమాన్ని ఆచరించి అరటి పళ్ళ నివేదన చేయడం వల్ల అఖండ పుణ్య ఫలితంతో కార్యజయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. జాతకరీత్యా ఉన్న సకల గ్రహదోష నివారణ అవుతుంది. శనీశ్వర దోష నివారణ అవుతుంది. అఖండమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.